వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా దర్శిపట్టణం ఎన్ఎస్పి కాలనీలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవములు గురువారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా డిఎస్పి లక్ష్మీనారాయణ దంపతులు కనకదుర్గమ్మ అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళితే త్రయోదశ వార్షిక శరన్నవరాత్రి మహోత్సవములు దర్శిపట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవి నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం రాత్రి దేవి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహించారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ఉదయం మహిళా భక్తులు అమ్మవారికి 108 బిందెలతో వేద పండితుల మంత్రాల నడుమ అభిషేక స్నానం చేపించారు. కనకదుర్గమ్మ మాలాధారణ చేసిన భక్తులు మరియు మహిళా భక్తులు బాజా భజంత్రీల నడుమ దేవాలయం చుట్టూ ధ్వజస్తంభం చుట్టూ తిరిగి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం నిర్వహించిన పూజా కార్యక్రమంలో దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు డిఎస్పి లక్ష్మీనారాయణను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సిసి సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యులు గోసుల శ్రీనివాసరావు, మారం శివకోటి రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు. వసుంధరా